హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నళిని మోహన్. ఈరోజు నేను చూపించబోయేది మీకు గోబీ బిర్యానీ అండి. కాలీఫ్లవర్తో బిర్యానీ అండి. ఇది ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టానండి. పలావ్ మసాలాలు అండి అవి. మనకి మొత్తం జాస్మిన్, జాపత్రి అన్నీ అందులో ఉన్నాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. టమాటా, బాస్మతి రైస్ అండి. అవి నేను ఒక అర కేజీ రైస్ తీసుకున్నానండి. అల్లం పేస్టు, కాలీఫ్లవరు, మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయండి. ముందుగా రైస్ ఒక 1 అవర్ నేను నానబెట్టుకున్నాను రైస్ అండి. కాలీఫ్లవర్ శుభ్రం కడిగేసి కోసి పెట్టుకున్నానండి. ముందుగా మన కాలీఫ్లవర్లో మా సాల్ట్ వేసుకొని, సాల్ట్ అండి అది, పేస్టు, అల్లం పేస్టు, కొద్దిగా కారం అండి అది, ధనియాల పౌడరు అన్నీ వేసి మన కాలీఫ్లవర్ కొద్దిగా మన చికెన్ బాయిల్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలండి. ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం పచ్చివాసన వస్తుందండి మనకి. మామూలుగా మనం రైస్లో కలిపేసి వండేస్తే మనకి పచ్చివాసన వస్తుందండి. అది నిమ్మరసం అండి. ఒక రెండు కాయల నిమ్మరసం కూడా వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి కాలీఫ్లవర్ బిర్యానీ. మనం కాలీఫ్లవర్తో ఎన్నో రకాలుగా చేసుకుంటామండి. గోబీ రైస్ అని, మన చికెన్ 65 చేస్తారండి. మనకి భోజనాల్లో ఎక్కువ వేస్తుంటారు కాలీఫ్లవర్ పకోడీ అని. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనకి బజ్జీ కూడా వేసుకోవచ్చు. ఇది కాలీఫ్లవర్తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనం చికెన్ లాగే ముక్కలు చూడండి, పొడవుగా ముక్కలు అలా వలుసుకొని శుభ్రంగా మనం ఉప్పులో వేసి కడిగేసుకొని ముక్కలు చేసి అన్నీ బాయిల్ చేసుకోవడం అండి. అది దగ్గరగా అయిపోయిందండి నాకు. అది పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోతుందండి, బాగా ఉడుకుతుందండి. అలాగే మనకి బాస్మతి రైస్ తొందరగా మనకు అయిపోతుంది కదండి. దాని మీద కాలీఫ్లవర్ పచ్చివాసన రాకుండా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందండి. ఇంకా బాగా కరెక్ట్గా సరిపోతుంది రెండింటికి. మన పలావ్ గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసానండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. పలావ్ మసాలా, జాస్మిన్, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ సాజీరా, మొత్తం అన్నీ మనకి బిర్యానీకి వేసే ఐటమ్స్ అన్నీ వేసానండి. మొత్తం అన్నీ ఎర్రగా బాగా మన చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేపేసుకోవాలండి బాగాను. సేమ్ మనం బిర్యానీ టైప్ అండి. అది చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్. మనం వెజిటబుల్ పలావ్లా చేయకుండా ఇలా చేసుకుంటే పచ్చివాసన పోయి రైస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్క కూడా మనకు పుల్లగా ఉప్పుగా మనకి కారం మసాలా అన్నీ తగిలి ముక్క కూడా బాగుంటుందండి, చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది. వేరేగా బాయిల్ చేసుకుంటే మనం కాలీఫ్లవరు మొత్తం టమాటాలు, పచ్చిమిర్చి, చిన్న కొద్దిగా క్యారెట్ ముక్క కూడా వేసానండి. మనం అన్నీ వేసుకుంటే ఐటమ్స్ బాగుంటాయండి. అన్నీ టమాటా అండి అవి అన్నీ మనం పలావ్కి సంబంధించిన అన్నీ వేసానండి. పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిమీర, ఉల్లిపాయ, మొత్తం అన్నీ వేపేసుకోవడం అండి. మనం వేసుకొని బాగా దగ్గరగా వేపేసుకున్నాక మనకి 1 అర కేజీ రైస్ అండి. గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేస్తామండి బాస్మతి. అలాగే నేను 1 గ్లాసున్నర అండి 1 కేజీ రైస్ తీసుకున్నాను. 1 అర కేజీ ఉంటుందండి గోబీ, అది కాలీఫ్లవరు కరెక్ట్గా సరిపోతుందండి రెండింటికినండి. 1 అర కేజీ రైస్ని కడిగి పెట్టుకున్న రైస్ పక్కన ఉందండి. అల్లం పేస్ట్ అండి, అది టేస్టింగ్ పౌడరు, అల్లం పేస్టు అన్ని ఐటమ్స్ వేసానండి. అన్నీ వేసుకొని మనం ఇంకా పలావ్కి ఎలాగైతే కలుపుకుంటామో మనం అన్నీ కూడా అలాగే కలుపుకోవాలి. దగ్గరగా అయిపోతుంది. మనం బియ్యం రైస్ వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేసేస్తాను. రైస్ వేసుకుని అవి కడిగి గంట పైన 1 అవర్ పైనే పెట్టానండి. కడిగేసి నానబెట్టి ఉంచుకుంటాం కదండి. బాస్మతి 1 అవర్ నానబెట్టి ఉంచుకోవాలి మనం దేనికైనా సరే. బిర్యానీకి 1 అవర్ ముందుగా పెట్టుకోవాలండి. ఇప్పుడు కాలీఫ్లవర్ మనకి పక్కన ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు అదిగండి, అది ఇప్పుడు మనం వేసుకుంటే ఇది మాకు చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మసాలా ఉంటుంది. దాంట్లో అక్కడ కూడా కొంచెం రైస్లో మనం తక్కువ మసాలా వేసుకుంటాం. ఇది సరిపోతుందండి. ఇప్పుడు ముక్క కూడా చాలా చక్కగా బాయిల్ అవుతుందండి. మనకి ముక్క చప్పదనం లేకుండా, పచ్చి వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి పలావ్. గోబీ బిర్యానీ అండి. గోబీ రైస్ చేస్తారు, చికెన్ 65 చేస్తారు, పకోడీ చేస్తారు. కాలీఫ్లవర్తో చాలా ఐటమ్స్ ఉన్నాయని మనం చేసుకోవాల్సినవి. బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వెల్కమ్ టు మై ఛానల్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే